వెల్కమ్ టు మై ఛానల్. బండి చూస్తున్నారు కదా, బజాజ్ పల్సర్ 125cc. కస్టమర్ అయితే మనకు చైన్ కిట్ కంప్లైంట్ అంటే మన హెడ్ మెకానిక్ అయితే టౌన్లోకి పంపించానన్న. టౌన్లోకి పోయి మనకైతే చైన్ స్ప్రాకెట్ అనేది తేవడం జరిగింది. మన దగ్గర అయితే స్ప్రాకెట్ బేరింగ్ డ్రమ్ లబల్ అయితే ఆల్రెడీ ఉన్నాయన్న. మనకి ఈ బండికి పూర్తిగా జనరల్ సర్వీసింగ్ టైప్లో మనకు చైన్ స్ప్రాకెట్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బ్రేక్ లైనర్ అవి అడ్జస్ట్మెంట్ చేయమని కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే 1 month బ్యాక్ అయితే ఫుల్ జనరల్ సర్వీసింగ్ చేసామన్నా. ఈ బండికి ఆల్రెడీ నేను కస్టమర్ చెప్పడం జరిగింది అన్న, చైన్ స్ప్రాకెట్ అనేది పూర్తిగా పోయినాయి, మనకు చైన్ స్ప్రాకెట్ మార్చుకోవాలంటే బషా ఈ 10 రోజులు పని జరిగేటట్టు అయితే చెక్ చేయండి, నెక్స్ట్ నేను కంపల్సరీ మార్చుతా అని కస్టమర్ చెప్తే నేనైతే ఒక చైన్ లింక్ అనేది కట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయడం జరిగిందన్న. చైన్ అనేది కొద్దిగా సౌండ్ వస్తుంది మామూలు, ఎందుకంటే ఈ పళ్ళ చక్రాలు పూర్తిగా అరిగిపోవడం వలన మనకు సౌండ్ అనేది వస్తుంది. మనకు చైన్ కిట్ ఏది బెస్ట్ అని చాలామంది అడగడం జరుగుతుందన్న. ఒకటి వచ్చేసి ఫస్ట్ షోరూమ్ది ప్రిపేర్ చేస్తాను, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత రోలాన్ నెంబర్ 1 కంపెనీ అన్న. మనకైతే రోలాన్ తేవడం జరిగింది. మనకు ఎందుకంటే ఇవి హెవీ చైన్లు వస్తాయి, మనకు కంప్లైంట్ కూడా దీనివల్ల ఇప్పుడు దాకా అయితే మనకు రాలేదన్న. నెంబర్ 1 కంపెనీ కాబట్టి మనకైతే రోలాన్ తేవడం జరిగింది. ఈ బండికి అయితే మనకు చైన్ స్ప్రాకెట్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఫిట్టింగ్ అయిన తర్వాత మనకు ఫుల్ వాటర్ వాష్, నెక్స్ట్ చైను, క్లచ్, బ్రేకులు అడ్జస్ట్మెంట్ మొత్తం చేసిన తర్వాత కస్టమర్కి బండి అయితే ఇవ్వడం జరుగుతుందన్న. మీ చైన్ ఇలాంటి కంప్లైంట్ సౌండ్ వస్తుందా ఫస్ట్ అయితే చెక్ చేయండి. మనకు చైన్ స్ప్రాకెట్ బాగుంటే ఒక చైన్ లింక్ కట్ చేస్తే మనకు అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుందన్న. లేదు పూర్తిగా అరిగిపోయినాయంటే అప్పుడు కొత్తవి మార్పియండి. మీ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత చెక్ చేపిస్తే మీ మెకానిక్ అయితే చెప్తాడన్న, చైన్ స్ప్రాకెట్ కొత్తవి మార్చేటప్పుడు కంపల్సరీ స్ప్రాకెట్ బేరింగ్ డ్రమ్ లబ్బర్ అయితే మార్చండి. ఎందుకంటే మనకు క్లచ్ మూమెంట్ వదిలేటప్పుడు టక్ టక్ సౌండ్ వస్తుంది డ్రమ్ లబ్బర్ వల్ల. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత స్ప్రాకెట్ బేరింగ్ ప్లే ఉంటే మనకు చైన్ స్ప్రాకెట్ అనేది తొందరగా అరుగుదల అనేది అవుతుంది. ఈ బండి పని అయితే పూర్తిగా టోటల్గా అయిపోయిందన్న. మనోనికి అయితే ఈరోజు వర్క్ అనేది చాలా ఉంది, నవ్వుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడైతే ఈ బండి కాగానే మనం టిఫిన్ అయితే చేస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.